ఆధ్యాత్మిక దీక్ష తీసుకున్నంతనే జీవిత సమస్య తీరిపోతుందని అనుకునేవారు కొందరున్నారు. ఏదో విధంగా గురువు వద్ద దీక్ష పొందగలిగితే వేరే ప్రయత్నం గాని సాధన గాని అవసరం లేదని వారు అనుకుంటారు. గురువు చివరగా ఒక్క త్రోపు తోస్తే చాలు మాయా సంస్కారాలు అనే బంధాల నుండి విడుదలై విముక్తి పొందగలమని భావిస్తారు. ఆ భావన అక్షరాల నిజమే అయినా గురువు విశిష్ట సామర్థ్యం కలిగినవాడై మీరు పూర్తిగా అతని శరణు చొచ్చినప్పుడే అది సాధ్యం. అలా కానప్పుడు ఆ భావన అంత ప్రోత్సాహకారి కాదు. శిష్యుని బాగోగులు, అభివృద్ధి నిస్సందేహంగా గురుదేవుని హృదయంలో ప్రథమ స్థానాన్ని ఆక్రమిస్తాయి. అందుకోసం గురువర్యులు కూడా వీలైనంతగా కృషి చేస్తారు. అలాగని మనవంతు పనిని కూడా వారికే వదిలిపెట్టి ఊరుకోవడం సరికాదు. మనవంతుగా వీలైనంత వరకు వారు మన కోసం అనవసర శ్రమ పడకుండా చూడటం మన విధి. మన పురోగతికి మనం స్వయంగా చేయగలిగినదంతా చేయాలి. మన వంతు కర్తవ్య పాలనను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చెయ్యరాదు.